ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఏ బ్లాగ్ చేస్తున్నానంటే, మీరైతే నాకు చాలా మెసేజెస్ చేశారు దట్ నిండు నూరెళ్ళ సాహసం బ్లాగ్ చేయండి, సో షూటింగ్ ఎలా ఉంటుందో చూపించండి, అందరితో మాట్లాడించండి అని. సో ఈ రోజు నా బ్లాగ్ వచ్చేసి నిండు నూరెళ్ళ సాహసం బ్లాగ్ అనమాట. సో షూటింగ్ రోజు ఏమేమి చేస్తాం, ఎలా ఉంటుంది, ఆ హడావిడి ఏంటి, ఆ అల్లరి ఏంటి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో ఆల్రెడీ నాకు లేట్ అయిపోయింది. ఇట్స్ 8:15, 8:30కి ఎలా నేను లొకేషన్లో ఉండాలి. సో 9 o'clock షార్ట్లో ఉండాలి. సో ఆలోపు వెళ్ళి రెడీ అయిపోదాం అండ్ చూపిస్తా, ఈరోజు అందరితో మాట్లాడిస్తా. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్, లెట్స్ గో. హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఎన్ఎన్ఎస్ షూట్లో ఉన్నామన్నమాట. సో ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనందరి ఫేవరెట్ సమన్వి పవర్ అలియాస్ అమృత అలియాస్ అమ్ము. సో ఈరోజు తన లాస్ట్ డే ఆఫ్ షూటింగ్. అంటే మళ్ళీ ఆఫ్ చేసావా మళ్ళీ లాస్ట్లో సీరియల్ అయిపోయేటప్పుడు వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకు బ్రేక్ తీసుకుంటున్నావు చెప్పు. స్టడీస్ గురించి చూసారా, ఇలా ఉండాలి. ఈమె చూడండి, స్కూల్కి వెళ్ళాక ఒక 1 year అయినా అయ్యింది. సో స్టడీస్ కోసం తను గ్యాప్ తీసుకుంటుంది. సో చూసారా, అంటే సీరియల్ మాత్రం చేయదు కానీ వెబ్ సిరీస్ ఎంత మంచి త్యాగం అమ్మా. 3 రోజులే మా ప్రిన్సిపల్ మ్యామ్ ఒప్పుకోవట్లేదు కంటిన్యూస్ గా. ఓకే, అదనమాట. సో ఇక్కడ ప్యాంక్ చేయి, ఉజ్వల్ కి కొంచెం ప్యాంక్ చేయి. ఈ తన ఫేస్ వచ్చినప్పుడు నేను ఏ పాట పెడతాను తెలుసా? చూసారా, అంటే బ్లష్ అవుతున్నారంటే తను ఏదో ఉంది. ఉజ్జు కొంచెం దగ్గర ఏదో ఉంది. మనం ముగ్గురు ఉన్నామా? కొంచెం బ్యాక్ వెళ్ళి. సో ఇదన్నమాట మా వానర సైన్యం, మా పిల్లలు. ఈ వెనకలు ఉన్నది ఒక పిడుగు. ఇక్కడ ఉన్నది మన అందరి ఫేవరెట్ చంపండి. సో ఎస్, ఆల్ ది బెస్ట్ అమ్ము. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు, మెసేజ్ చేస్తుండు. నాకు డౌటే. అందరూ అమ్ముకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ అక్క. గాడ్ బ్లెస్ యు. లాస్ట్ లో సీరియల్ ఎండింగ్ లాస్ట్ రోజు రా. ఓకే, బాయ్ గైస్. నన్ను మిస్ అవ్వకండి, నేను వస్తా ఉంటా. ఎవరు మిస్ అవ్వర్లే. అందరు ఎలా కూర్చున్నా. అయ్యో, ఆ క్వశ్చన్స్ కాదు ఉజ్జు. ఈ సీరియల్లో మీకు బెస్ట్ మెమొరీ ఏంటి అనేది అమ్ము ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. బెస్ట్ మెమొరీయా? కొంచెం గట్టిగా చెప్పు. బెస్ట్ మెమొరీ అంటే అన్ని బెస్ట్ మెమొరీస్. అందరూ అసలు అన్ఫర్గెటబుల్ ఏంటి? కొడైకెనాల్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో అన్ని అన్ఫర్గెటబుల్. నా బెస్ట్ మెమరీ నవ్యాకని కలవడం నా బెస్ట్ మెమరీ. నవ్యాకని కలవడం నా బెస్ట్. నవ్యాకతో టైం స్పెండ్ చేసిన ఒక్కొక్క సెకండ్ నా బెస్ట్ మెమరీ తెలుసా? ఒక్క సెకండ్ నా బెస్ట్ మెమరీ తెలుసా? అరే నిజం చెప్పురా. నిజం అబద్ధం కాదు. నిజం చెప్పు. నిజం అక్క. చెప్పు. మేము నవ్యాకతో ఒకసారి కార్లో డాన్స్ చేసాము. చాలా బెస్ట్ నవ్యాక ఎంత మంచిది. ఎప్పుడు కార్లో ఎప్పుడు డాన్స్ చేసాం? రామాలయం, శ్మశానం. అంజు నువ్వు చెప్పు, దగ్గరికి రా. సీరియల్లో చెప్పు. తొందర చెప్పు, తను గుర్తు తెచ్చుకుంటూ ఉండు. చంపగారు మీరు చెప్పండి. అయ్యో, జూనియర్ అనుష్క గారు మాకు బుల్లితెర అనుష్క వావ్ బంగారం. తనతో ఒక లిప్ కిస్ సీన్ ఉంటది నాకు. అయ్యో దేవుడా. ఫ్రెండ్స్, అంజు సిగ్గుపడుతుంది.
ఇది అయినా అందంగా ఉన్నాను కదా లేదా? వెళ్ళిపోయేటప్పుడు కూడా అది మాత్రం టచ్ చేద్దని చెప్తాను. అది రెడీ ಇಷ್ಟ ತಿಳಿದ್ದೆ ಅಲ್ಲಿ ನಡೀತಾ ಇತ್ತ ಹೌದು ಈ ಸೀರಿಯಲ್ ನಿಂಗೆ ಬೆಸ್ಟ್ ಮೆಮೊರಿ ಏನು ಹೇಳು? ನಿನ್ ಜೊತೆ ಮಾಡಿದ ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తారు. చేసిన ప్రతి సీన్ ఇంకోసారి చెప్పు. నీతో చేసిన ప్రతి సీన్ నాకు మెమొరబుల్ మనోహరి. నీతో చేసిన ప్రతి సీన్ నాకు మెమొరబుల్ మనోహరి. ముద్దు ఎవరు? ఎంత క్యూట్ పైన ఎందుకు టేస్ట్ చేస్తారు? పాపం ఈ పిల్ల, పాపం లక్ష. అంజు ఇంత జూమ్ లో నేను చూడలేకపోతున్నాను, కొంచెం బ్యాక్ వెళ్ళవా? చీ ఒక్క నిమిషం వదిలే. పాపం రే, బుక్కులన్నీ ఎర్రగా అయిపోయినాయి. ప్లీజ్ వద్దు. ఎంత క్యూట్ పాపం. ప్లీజ్ సరే నువ్వు చెప్పలేదక్క, ఈ సీరియల్ నువ్వు ఎప్పుడు మర్చిపోలేని సిచ్యుయేషన్ ఏంటి? నేను చెప్పాలా? ఒక్క నిమిషం. అరే నిన్న ఏం తిన్నా బ్రేక్ఫాస్ట్ లో? తెలీదు. అరే బాబోయ్, నాకు గుర్తుండదక్క. చెప్తావా? పుట్టడం ఇప్పుడే సరే తిట్టారు గట్టిగా. ఒకసారి చెప్పు చెప్పు. నిషాకకి పుట్టడం. ఓకే, నెక్స్ట్ రమే, నీకు మంచి మెమరీ అంతే కదా? విన్నారా ఫ్రెండ్స్? బ్రో కొత్త లైన్ వచ్చింది. ఎన్ని కష్టాలు చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎన్ని కష్టాలు. ఇది ఇప్పుడు తీసి మళ్ళీ మేకప్ వేసుకోవాలి. ఇదిగో ఈమె సగం కళ్ళు తెరిచేసి పడుకొని ఉంటుంది ఈమె. చాలా విచిత్రంగా ఉన్నారు అక్క. నన్ను దరిద్రంగా అందంగా ఉన్నాం. దరిద్రంగా అందంగా ఉన్నాం. యుద్ధ చేంజ్ పెట్టుకోండి పర్లేదు. సయ్యారా ఎలా లక్షు ఎలా ఉన్నాను? అసలు బాలేదక్క. ఎందుకు? చూడలా ఈ రియాక్షన్ ఎందుకు? ప్లీజ్ టెల్ మీ. అన్ని అమర్ కోసం అండి, అన్ని అమర్ కోసం. అన్న ముఖం కనిపించట్లే. ఇక్కడ వరకే వచ్చింది. అదే చాలు. బాగుంది కదా మనోహరి గారు? వెరీ బ్యూటిఫుల్. వాళ్ళకంటే ఫీల్ కదా ఇక్కడ. బాబు వీడియో కాల్ చేయకపోయారా? అరవటంలో తప్పే. కొంచెం బ్యాక్ లాగా లైక్ ఎలా ఉన్నాను? గోస్ట్ లా ఉంది సార్. నవ్వుతూ చెప్పకూడదు మా, నవ్వుతూ చెప్పకూడదు. హాయ్ అందరికి, దిస్ ఇస్ లంచ్ టైం. థ్యాంక్స్ టు చంబా గారు ఫర్ ద బిర్యానీ. హ్యాపీ ఉమెన్స్ డే. ఓ థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. లక్షు బాగుందా? బాగుంది అక్క. ఎవ్రీడే నాన్ వెజ్ తింటాగా బాగుంది. సయ్యారతో రహి. ఓకే థర్డ్ వీలింగ్ చెప్పు చెప్పు చెప్పు. ఎందుకు ఇష్టం లేదా? నేను నిసర్గ అంటే ఇష్టం లేదా? ఇష్టమా? మరి ఎందుకు చెప్పలేదు? తర్వాత ఇందాకేమో నిషాకకు పుట్టినారు. మీరు సైలెంట్గా ఉండండి, పర్లేదు. ఏడుస్తావు ఇప్పుడు? కళ్ళు తుడుచుకో, తుడుచుకో. అక్క అక్షరాలు ఫీల్ సైలెంట్గా ఉండంజు, ఒక్క నిమిషం. కళ్ళు తుడుచుకో, మొహం అంతా కండిలంతా తుడుచుకో. కింద 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 ఇక్కడ ఇక్కడ తుడుచుకో. ఏడుస్తున్నావా? స్మైల్ చేయి.
స్మైల్ చేయి. మరి ఎందుకు చెప్పలేదు మా గురించి? చేయలేదా? మరి నువ్వే తీసుకొని చేయొచ్చు కదా. నువ్వెందుకు చేయలేదు? అప్పుడు ఛార్జింగ్ లేదు కదా. 7 ఏడుస్తున్నావు మళ్ళీ? ఏడుస్తున్నావా? మాట్లాడ నీతో ఇప్పుడు నువ్వు ఏడుస్తే. ఏదో అడుగుతున్నావు? అదే నవ్వక్కతో బయటకు వెళ్ళొచ్చా? నన్ను అడుగుతున్నావు? నన్ను ఎందుకు అడుగుతున్నావు క్వశ్చన్? ఎందుకంటే నువ్వే కదా మా మమ్మీ, నువ్వే కదా మా మమ్మీ. వాళ్ళ నీకు మమ్మీ వెళ్ళాలన్నా? అవునా? అయితే వెళ్ళొచ్చు కదా. అక్కడికి చెప్పు నేను వెళ్తాను, నేను వస్తాను అక్క, నాకు ఇష్టం అక్క ఆడుకోవడం అని చెప్పు. వస్తానక్క, నేను ఇష్టం. సారీ, నేను తీసుకెళ్ళను. తీసుకు అక్క హర్ట్ అయిందంట, క్యాన్సిల్ అరేపు స్విమ్మింగ్ పూల్. అదిగో అక్కకి చెప్పు. క్యాన్సిల్ అక్క. హాయ్ గైస్, చూసారా? ఇది ఇది సెకండ్ లో మొహం అంతా ఎర్రగా అయిపోయింది, కందిపోయింది మొహం. అమ్మాయి కన్నీళ్ళతో చూసింది చూడమ్మ డాడీ అలా కన్నీళ్ళతో. అంజు అలా చెయ్యి రాక చెయ్యి. అమ్మును పట్టు, అమ్మును కాదు అది అమ్ము చేయి పట్టుకురా. ఎందుకు అవుతున్నారు ఒకసారి చూపిరా. ఫస్ట్ జూమ్ ఎందుకు అంత జూమ్ చేసి ఆన్సర్ చేయలేదు. ఈ సీరియల్లో నువ్వు మర్చిపోలేని ఒక ఇంపార్టెంట్ ఏంటి నా క్వశ్చన్ ఏంటి అసలు? ఫేవరెట్ సీన్ ఆర్ మర్చిపోలేని మూమెంట్ ఏముంది? మర్చిపోలేని సీన్ మూమెంట్. ఇందాకే చెప్పాను కదా నీతో చేసిన అన్ని నాకు మర్చిపోలేని ఏంటి కెక్క అనుకోని మూమెంట్ అనేది చాలా ఉంటాయి. ప్రస్తుతానికి నాకు ఏది అలాంటివి గుర్తు రావట్లేదు. సీన్ అంటే బేసిక్లీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్స్ మ్యాచ్ నడుస్తుంది. సో మా వెనకనలే ఒక పబ్ ఉంది. 6-4 కొట్టినప్పుడల్లా వాళ్ళు డబ్బు సౌండ్ కొడుతున్నారు. మాకు ఇక్కడ షూటింగ్ లో పండగ. చాలు భయపడు. ఇంకోసారి తన కోసం ఇంకోసారి. రెడీ? 1, 2, 3 గో. ఒక నిమిషం నీ బర్త్డే కేక్ కట్ చేస్తున్నానండి. నువ్వు మాకు చెప్పాలి హ్యాపీ ఉమెన్స్ డే అని. హ్యాపీ మూమెంట్స్ చేసుకోండి. శ్రావ్స్ కొంచెం మెల్లగా తినండి శ్రావ్స్. అవును మీరు కెమెరా హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ శ్రావ్స్. హ్యాపీ మూమెంట్స్ డే అక్క. థ్యాంక్ యూ అందరికి. సో ఎస్ అదనమాట ఈరోజు వీడియో. మీరు చూసారు కదా షూటింగ్ అంటే ఎలా ఉంది, ఏంటి, ఆ హడావిడి ఏంటి, అండ్ ఎలా ఎంజాయ్ చేస్తామనేది. అండ్ ఈ ఎంజాయ్మెంట్తో పాటు మీకు తెలియని విషయం ఏంటంటే మేము మార్నింగ్ 9 o'clockకి లొకేషన్కి వెళ్తాం అండ్ ఈవినింగ్ 9 o'clock నైట్ 9 o'clock వరకు మేము లొకేషన్లోనే ఉంటాం. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ 13-12 hours ఆఫ్ షిఫ్ట్ అనమాట.
అండ్ దీంట్లో మధ్యలో ఒక 1 hour ఫుడ్ లంచ్కి బ్రేక్ ఇస్తారు అండ్ సాయంత్రం ఒక ½ an hour అది కూడా ఇస్తారు, లేదంటే లేదనమాట. సో కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాం. అండ్ బట్ స్టిల్ షూటింగ్ ఈజ్ ఆల్వేస్ ఫన్ బికాస్ అందరూ ఉంటారు, ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం కాబట్టి షూటింగ్ ఈజ్ ఆల్వేస్ ఫన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. అండ్ ఆల్సో మీరు నా నుంచి ఇంకా ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. And thank you so much guys, and keep supporting me like this, and see you all in my next vlog. Bye.